ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెర్స్పిరేట్ ద మ్యాటర్ విత్ ఎనీ కామెంట్స్ అబ్జర్వేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ కర్ణాటక. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కలపర్వి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు, మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు, మీరు సపడే కుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? నిజంగానే ఇప్పుడు నాకు ఎందుకు ఇది నిజం అనిపిస్తుందంటే, ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి. ఈ కురిడి కానీ, చిక్కలపర్వి కానీ, చిక్కల మంచి కానీ, ఈ 3 ప్రాజెక్టులు కర్ణాటక స్టార్ట్ చేసి దాదాపు కురివి అయితే సగం పని అయిపోయింది కురిడి. ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంబీకి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. అంటే మీకు కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండా అని, కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకు ఉన్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా ఈ 9.5 టీఎంసీలతో ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డీఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది, మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడీ సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. అయితే అందుకే మేము ఇలా ఆ విషయాలు ఏందో బయట పెట్టాలి. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ఐఎస్డబ్ల్యూఆర్ ఇంటర్స్టేట్ ఇంజనీర్లు కానీ మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయటపెట్టి నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? ఆర్డీఎస్కు నీటి వాటా సాధించిండ్రా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే తెలంగాణకు ట్రిబ్యునల్ న్యాయబద్ధంగా ఇచ్చిన అటు గోదావరి నీళ్ళు కానీ, రాబోతున్నటువంటి కృష్ణా అవార్డుల్లో ఏ ఒక్క చుక్క నీళ్లు తగ్గినా, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అయినా బీఆర్ఎస్ పార్టీ దానికి అంగీకరించదు. తొందరపాటు నిర్ణయాలతో దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా తన అవగాహన రహిత్యంతో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తుండనేటువంటిది మా భావన. ఇవాళ 4 అంశాలు కలిపి మాట్లాడుతుండే ఆయన. దెర్ ఆర్ 4 డిఫరెంట్ ఇష్యూస్. ఇందులో మొదటి ఇష్యూ ఏంది? గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి, నికర జలాల కేటాయింపులు ఉన్నాయి మనకు. ఈ 968 టీఎంసీలో ఇప్పటి వరకు 830 టీఎంసీలకు మనకు టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్, ఫైనల్ క్లియరెన్స్ ఇరిగేషన్లో టీఎస్సీ తెచ్చుకున్నాం. 830 వరకు తెచ్చుకున్నాం. ఇంకా 138 టీఎంసీలకు అనుమతులు రావాల్సి ఉన్నది. అయితే ఆ 138 అనుమతులు తొందరగా తెచ్చుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఎంత కష్టపడ్డాము మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, 60 ఏళ్ళు బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీలో
60 ఏండ్లలో మన ప్రాజెక్టులకు అనుమతి వచ్చింది ఎంత అంటే 265 టీఎంసీలు. 60 ఇయర్స్ 265 టీఎంసీస్కు మనకు అనుమతులు వచ్చినాయి. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ హయాంలో 383 టీఎంసీలకు గోదావరిలో మేము అనుమతులు తీసుకొచ్చాం. అంటే 60 ఏండ్లలో మీ రేషియో 4.48 టీఎంసీ పర్ ఇయర్ మీరు గోదావరిలో తెలంగాణకు తెచ్చిన అనుమతులు. 9.5 ఏండ్లలో 383 టీఎంసీలు అంటే 40.36 టీఎంసీలు పర్ ఇయర్. అంటే మీకంటే 10 టైమ్స్, మీరు 4 మేము 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది, ఏమైనా తెచ్చిండ్రా?